హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి కాలేజ్ జాబ్స్కి సంబంధించిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన అందరూ కూడా రిజల్ట్స్ ఎప్పుడు అని కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా మనకు అంటే చాలా మంది కూడా కట్ ఆఫ్ ఎంత ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే కామెంట్స్ ద్వారా వాళ్ళ యొక్క మార్క్స్ కూడా మనకు తెలియజేయడం జరుగుతుందండి. సో చాలా మందికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమున్నది అందరి మైండ్లో ఏంటుందంటే ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు. సో ఈ యొక్క దాని మీద నేను కొంచెం అనాలిసిస్ చేసి అదేవిధంగా కొన్ని సోర్సెస్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ నేను తెచ్చుకున్నానండి. సో ప్రస్తుతానికి ఈ యొక్క రిజల్ట్స్ మనకి ఎప్పుడు రాబోతున్నాయి, ఏ విధంగా ఫైనల్కి ఎప్పుడు ఇవ్వచ్చు అనే దాని మీద ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 ప్రకారంగా ఎటువంటి పోస్ట్ మనం ఫిల్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ IE, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 కింద కూడా ఎటువంటి పోస్టులు ఫిల్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. అయితే దీనికి మనకి ఇంతకుముందు కూడా ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/24 సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు కండక్ట్ చేసినారు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 అంటే 28th జూలై 2024 మరియు 21st జూలై 2024 ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఎగ్జామ్ కండక్ట్ చేసినాక ఒక 1 వీక్ లోపే మనకు కీ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 25th జూలై 2024 రోజు మనకు కీ పేపర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించింది కూడా మనకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసారు 6th ఆగస్ట్ 2024 మరియు 7th ఆగస్ట్ 2024 రోజు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా నేను జీకే ఒక వీడియోస్ కూడా చేయడం జరిగిందండి. ఎవరైనా కావాలనుకునే విద్యార్థులు కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన మనకు కీ పేపర్ ఎప్పుడు ఇచ్చినారంటే 13th ఆగస్ట్ 2024 రోజు మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కసారి చూడండి, మనకు ఇక్కడ దాదాపు 25th జూలై అంటే ఇప్పుడు దాదాపు మనకు ఒక ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024కి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి కీ పేపర్ ఇచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 1 మంత్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు కూడా మనకు ఈ నెల అయిపోవడానికి వచ్చిందండి. సో దీనికి సంబంధించింది కూడా నేను కొన్ని రిసోర్సెస్ అంటే కొన్ని సోర్సెస్ నుంచి వెళ్ళి అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్ క్లిప్స్ నుంచి వెళ్ళి నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసిన ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అనేది మనం కూడా ఒక స్ట్రాటజీ అంటే నేను ఒక కొంచెం లాజికల్గా థింక్ చేసేసి కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఒక్కసారి చూడండి, మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 ఎప్పుడు రావచ్చు ఎగ్జామ్ ఒక ఫైనల్కి అంటే నేను ఫైనల్కి రావచ్చు అని చెప్తున్నానండి. ఎక్స్పెక్టెడ్ ఫైనల్కి ఎప్పుడు రావచ్చు అంటే 25th ఆర్ 26th ఆగస్ట్ 2024 రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు మనకు ఓన్లీ ఒక కీ మాత్రమే ఇచ్చినారండి. ఆబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు. ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 అయినా 02/2024 సంబంధించిన కూడా ఓన్లీ ఫైనల్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఫైనల్కి అండి ఓన్లీ కీ ఇచ్చారు. ఫైనల్కి ఎప్పుడు ఇస్తారు లేదంటే డైరెక్ట్గా మనం ప్రొఫెషనల్ లిస్ట్ ఇస్తారా అనే దాని గురించి కూడా చాలా మంది కూడా మనకు కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. చాలా వరకు కూడా మనకు మెసేజ్లు కూడా పెట్టడం జరుగుతుందండి. వాటిని బేస్ చేసుకొని కూడా అదేవిధంగా కొన్ని పేపర్ క్లిప్స్ కూడా తీసుకొని కూడా దీన్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. ప్రస్తుతానికి మనకు 25th 26th 2024 రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్స్పెక్టెడ్ ఫైనల్కి మనకు ఈ యొక్క 25th 26th జూలై అంటే 25th 26th ఆగస్ట్ 2024 రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 కూడా 25th 26th రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఆగస్ట్లో. సో వీటిని బేస్ చేసుకుని అంటే ఇంతకుముందు కూడా మనకు న్యూస్ పేపర్లు ఏ విధంగా ఇచ్చినారు, నెలాఖరులోగా మీకు రిజల్ట్స్ వస్తాయి అని కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు కూడా కొన్ని నేను వీడియోస్ చూసానండి. ఎవరైతే మన CMD గారు ఉన్నారో వాళ్ళు కూడా ఈ నెలాఖరులోగా మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగిందండి. ఆ రిజల్ట్స్ వచ్చే
దానికంటే ముందు కూడా మనకు ఫైనల్కి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఫైనల్కి ఇవ్వకుండా ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారా అంటే లేదంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారా అనేది కూడా మనకు ఇంకా క్లారిటీ లేదండి. ప్రస్తుతానికి వీటన్నింటి కూడా బేస్ చేసుకొని నేను ఈ యొక్క ఫైనల్కి మనకు ఎప్పుడు ఇస్తారన్న దాని గురించి కూడా నేను ఒక అనాలిసిస్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాను. ఏదైతే 25th 26th ఆగస్ట్ 2024 రోజు మనకు ఫైనల్కి ఇచ్చేసి అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వచ్చు? లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అంటే మనకు 28th నుంచి వెళ్ళి 38th మధ్యలో వరకు మనకు ఏదైతే మెరిట్ లిస్ట్ ఇస్తారో ప్రొవిజనల్ డైరెక్ట్ అలాట్మెంట్ ఇవ్వకపోవచ్చు, అంటే ప్రొవిజనల్ సెలెక్టర్ లిస్ట్ ఇవ్వకపోవచ్చు, అంటే డైరెక్ట్ ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఇంతకుముందు కూడా మనకు ఏదైతే సింగరేణి కాలేజ్ సంబంధించిన మనకు ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఏదైతే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చినారు. ఆ యొక్క మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మనకు ప్రొవిజనల్ అలాటెడ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్ కూడా మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకు అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ లేదంటే సెప్టెంబర్ సెకండ్ వీక్ లో కానీ మనకు ప్రొవిజనల్ అలాటెడ్ లిస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదొక్కటి గమనించండి అండి. ప్రస్తుతానికి కూడా మనకు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏం కామెంట్ చేస్తున్నారంటే సార్ మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకు అడగడం జరుగుతుందండి. వాటిని బేస్ చేసుకుని కట్ ఆఫ్ అయితే చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే మనం ఏది కూడా మనము చాలా మంది మిస్గైడ్ చేయొద్దన్న ఉద్దేశం మీద నేను కట్ ఆఫ్ కూడా చెప్పలేకపోతున్నాను ఎక్స్పెక్టెడ్ గా. సో ప్రస్తుతానికి ఎవరైతే మనకు ఏదైతే కామెంట్స్ రూపకంగా పెట్టినారో దాంట్లో నుంచి హైయెస్ట్ మార్క్స్ ఈ విధంగా వచ్చినాయని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి చూసుకున్నట్టయితే కొంతమంది పెట్టినారండి మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ కి అయితే మనకు 111 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. అదే విధంగా కొంతమంది చూడండి 95 మార్క్స్ లోకల్ క్యాండిడేట్ మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ కూడా 95 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. అదే విధంగా మనకు మేనేజ్మెంట్ ట్రైనీ ఎక్కడ వచ్చిందో చెప్పలేదండి. బీసీబీ క్యాండిడేట్ అంటే 87 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. అదే విధంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ వచ్చేసి బీసీబీ 75 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. మేల్ క్యాండిడేట్, లోకల్ అయితే లోకల్ అని పెట్టేసిండు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్కి వచ్చేసి ఓసీ క్యాండిడేట్ 50 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు, లోకల్ క్యాండిడేట్ అట. అదేవిధంగా జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి వచ్చేసి బీసీబీ క్యాండిడేట్ 76 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. ఇంకొకసారి చూసుకున్నట్టయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ 84 మార్క్స్ వచ్చినాయట, 150కి 84 మార్క్స్ వచ్చినాయట, ఎస్టీ క్యాండిడేట్ అని పెట్టిండని ఒకసారి మీరు గమనించుకోవాలి. అదేవిధంగా అయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు 02/2024 ఏదైతే జేఎంఈటీ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ మైనింగ్కి 91 మార్క్స్ వచ్చినాయని కూడా పెట్టడం జరిగిందండి. బీసీఏ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్ అండి. ఇది కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. అంటే చాలా మంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని అడుగుతున్నారండి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం చెప్పకపోయినా కొంతమందిని మనం మెసేజ్ రూపకంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి పెట్టమని చెప్పినామండి. సో దాని ద్వారా మనకు కొంతమందికి ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, కొంతమందికి ఏ విధంగా మార్క్స్ వచ్చినాయి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా మనము ఈ యొక్క వీడియోస్ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అండ్ ఎం ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్ ఎస్టీ క్యాండిడేట్ 103 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్కి వచ్చేసి 70 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. ఇంకొకతను 112 ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్కి వచ్చేసి 112 మార్క్స్ వచ్చినాయని పెట్టిండండి. బీసీడీ క్యాండిడేట్. ఎస్టీ లోకల్ ఫిట్టర్ 75 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే 94 మార్క్స్ వచ్చినాయి అంటే 94 బీసీఏ క్యాండిడేట్ అండి, మేల్ క్యాండిడేట్. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ కూడా 94 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ 92 లోకల్ అంటే ఎవరైతే లోకల్ క్యాండిడేట్ ఉన్నారో 92 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. బీసీఏ క్యాండిడేట్ ఫీమేల్ వచ్చేసి 95 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే క్యాండిడేట్ మనకు ఇంతకుముందు మనకి ఇక్కడ 90 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్కి 90 మార్క్స్ వచ్చినాయని పెట్టిండు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ నెంబర్ 02/2024 ట్రైనీ ఫిట్టర్ బీసీడీ క్యాండిడేట్ 62 మార్క్స్ వచ్చినాయని పెట్టినారండి. ఈ ఫీమేల్ క్యాండిడేట్ అంటే ఈమె. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ లోకల్లో 62 మార్క్స్ వచ్చినాయని పెట్టినారు. సో ఇప్పటి వరకు ఏదైతే మన వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ రూపకంగా కూడా కొన్ని మార్క్స్ అనేవి పెట్టినారండి. వాళ్ళ దగ్గర అంటే వాటిని తీసుకొని నేను ఈ యొక్క వీడియోలో కలిపి మీకు చెప్పడం జరుగుతుందండి. అంటే కొన్ని మాత్రమే తీసుకున్నాను, అన్ని కూడా తీసుకోలేకపోయాను. సో ఎవరికైతే మీ యొక్క మార్క్స్ వచ్చినాయి, ఇన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా మీకు తెలియజేయాలనుకుంటే, అంటే కొంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చినాయని తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేయడం ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ పెట్టండి. సబ్జెక్ట్, కాస్ట్, లోకల్ నాన్ లోకల్ లేదంటే మార్క్స్, జెండర్ ఇవన్నీ కూడా మీరు పెట్టి కింద కామెంట్స్ ద్వారా మీరు తెలియజేస్తే చాలా మందికి కూడా బెనిఫిట్ అవుతుందండి. అంటే హోప్స్ ఉన్నాయా లేవా, ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా కొంచెం క్యాల్కులేషన్ చేసుకుంటారు. ఇది ఒక్కటి మీరు గమనించుకోవాలి. నేను ఇప్పటివరకు ఎక్స్పెక్టెడ్ ఫైనల్కి అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి కూడా నేను కొన్ని సోర్సెస్ ద్వారా తీసుకొని మాత్రమే నేను ఫైనలైజ్ చేసి అంటే నేను ఫైనల్గా చెప్పలేనండి, ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్పిన. సో మన ఛానల్ ద్వారా చాలా మందికి
కూడా నేను సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నానండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సో ఇప్పటి వరకు సింగరేణికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 కానీ 02/2024 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఎప్పుడు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది, ఎప్పుడు రిజల్ట్స్ రావచ్చు, నెక్స్ట్ కొంతమందికి మెయిల్ ఏ విధంగా వచ్చినాయి, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను ప్రతి ఇది కూడా అప్డేట్ నేను చేస్తూనే ఉన్నానండి. సో మన ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ కూడా మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ మార్క్స్ మాత్రము కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.